మల్లంపేట గ్రామంలో గల మల్లం చెరువుకు వచ్చి అందరం గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ యొక్క గండి పడినటువంటి ప్రాంతాన్ని పరిశీలించి దానికి తగినటువంటి ప్రతిపాదనలు ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉన్న వర్క్స్ని ఇప్పుడు శాంక్షన్ చేసుకున్నాము. గౌరవ శాసనసభ్యుల వారి చొరవతో ఈ యొక్క వర్క్ని ఆల్రెడీ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదే వర్క్ని ఇప్పుడు ఇక్కడ కమెన్స్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గండిని ఒక మన హాటింగ్ జోన్ లాగా మంచి కోర్ సాయిల్ని మధ్యలో వేసుకొని అక్కడి నుంచి మొత్తం బ్రీచ్ అంతా కూడా కప్పి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి చేయడం జరుగుతుంది. అయితే దీని మీద కొంతమంది గిట్టని వాళ్ళు అవాకులు చవాకులు చెప్పుకొని ఏదో చేస్తున్నారు. కానీ ఇలా చెప్పిన మరుక్షణమే డిపార్ట్మెంట్ అయిన ఏఈ గారు అయిన సుధీర్ గారు కానీ గౌరవ శాసనసభ్యులు అయిన బేబీనాయన్ గారు కానీ వెంటనే స్పందించి మా రైతుల సమస్య తీర్చినందుకు మేమంతా ఆనందం తెలియజేసుకుంటున్నాం. గత వైసీపీ టైంలో 5 ఏళ్ళు కూడా కాలువల్లో ఎవరు పట్టుకునే పరిస్థితి లేదు. అప్ టు శంబర్ నుంచి మన వెంగళ సాగర్ శంబర్ నుంచి కింద వరకు కాలువ అస్తవ్యస్తంగా ఉంటే మన గౌరవ ఎమ్మెల్యే మన బొబ్బులి బేబీనాయన్ గారు తన సొంత నిధులతో కాలువ మొత్తం 2 ఏళ్ళలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సఫిషియెంట్గా ఎన్నడూ లేని కాలువ పుట్టిన కూడా ఎప్పుడు కూడా అంత నీరు రాలేదండి. అంత వాటర్ వచ్చింది. ఈ గండి కోటకు మూల కారణం కూడా ఒక్కసారి మనం ఊహించలేదన్నమాట. అంత వాటర్ వచ్చింది. అదేవిధంగా కొండ వాలి కొంత ఉంది. ఈ 2 విధాలకు వచ్చి ఒక్కసారి ఈ స్ట్రెంత్ రోడ్కి కొద్ది గండి కొట్టింది. ఆ గండి కొట్టిన వెంటనే మన ప్రపోజల్ చేసి శాంక్షన్ చేసాం. ఇప్పుడు పనులు మొదలెడుతున్నాం. అయితే ఏదో అంటారు చేతకానివాడికి సౌదర్యం ఎక్కువ అని. పని చేయని వాళ్ళు రకరకాల మాట్లాడతారు, పని చేసిన వాళ్ళకే అంటారు. కనుక అనుక్షణం అనునిత్యం రైతు ప్రజా శ్రేయస్సు కోసమే నిరంతరం పనిచేస్తున్న ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా తన సొంత నదులతో కానీ కాలువలు బాగు చేసి చెరువులు బాగు చేసి లోద పేద రైతన్నిటికి కష్టం లేకుండా నిరంతరం పాటుపడే వ్యక్తి మా గౌరవ ఎమ్మెల్యే బేబీనాయన్ గారు. అందుకు చెరువు వాళ్ళు వాళ్ళ మధువు రిపేరింగ్ నిమిత్తం అందరం ఇక్కడ సమావేశం జరిగింది. అయితే గతంలో వర్షాభావం వల్ల ఈ మధువుని దెబ్బతిన్నది అప్పుడు సెప్టెంబర్ నెలలో గత సంవత్సరం. అయితే అప్పుడే వెంటనే మా ఎమ్మెల్యే గారు బేబీనాయన్ గారు వెంటనే స్పందించి ఆ ఇరిగేషన్ అధికారులు పంపించడం జరిగింది. మీ రైతులందరం కూడా ఇక్కడికి వచ్చి అందరం ఆ పూడికి బస్తాలు వేసి తాత్కాలికంగా శ్రమదానంతో మేము నిర్మించుకున్నాము. వెంటనే ఈ మల్లంపేట రైతు బిడ్డ కొడుకుని తెంటి త్రినాథరావు గారి అబ్బాయిని ఈరోజు మనకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఈ కాలువ అనేది గండిపడడం జరిగింది. దానికి మెయిన్ కారణం సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఎన్నడూ లేని విధంగా ఆ సంవత్సరం ఎక్కువ వాటర్ రావడం వల్ల, అదేవిధంగా కొండవాళ్ళు ఉండడం వల్ల ఆ గండి అనేది కొట్టడం జరిగింది. వెంటనే ఆ గండి కొట్టిన వెంటనే మరుక్షణమే జేఈ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు అందరూ కూడా వచ్చి తక్షణమే మా గ్రామ ప్రజలు రైతుల తాలూకా ఆందోళనని పట్టించుకొని వెంటనే వచ్చి దాన్ని పరిశీలించి దాన్ని గ్రాంట్ కూడా చేయడం జరిగింది. మరొక 2-3 రోజుల్లో ఈ వర్క్ మనకి స్టార్ట్ అవుతుంది అనేసరికి కొందరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏ విధంగా దాన్ని మనం క్రెడిట్ తీసుకోవాలి, క్రెడిట్ చోరీ అంటాం కదా, అది ఆల్రెడీ తెలిసిందే వైసీపీకి. ఆ క్రెడిట్ చోరీ మాకు రావాలనే దీని మీద ఆ వర్క్ ముందుగానే మనకు వస్తుందని తెలిసి మనం చేయించాము, మన ద్వారా అయింది అనేది చెప్పుకోవడానికి వాళ్ళు ముందుగానే ఇది పేపర్కి ఇవ్వడం అది చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకు ముందుగానే జేఈ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరూ కూడా దీన్ని ముందుగానే మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు అది పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మల్లంపేట రైతు ప్రజలందరూ కూడా బేబీనాయన్ గారికి, అదేవిధంగా జేఈ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా మా మల్లంపేట రైతాంగం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.